రియల్ లైఫ్ హీరోస్ సిరీస్లో పార్ట్ 2కి అందరికీ స్వాగతం అండి. ఒక జెంటిల్మెన్ నాతో ఉన్నారు. ఆయన ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ 3 షుగర్ ట్యాబ్లెట్స్ వేసేవారు. 6 milligrams గ్లిమిపెరైడ్, 1500 milligrams మెట్ఫార్మిన్ మీద. అంత మాత్ర వేస్తూ కూడా షుగర్లు 300-400 మధ్యలో ఉండేవి, 12.7 యావరేజ్లో ఉండేది. ఇప్పుడు ఒక 4 months మనం ఇలా తిరిగేస్తే HbA1c ఎంత ఉందో తెలుసా? షుగర్ యావరేజ్ ఈరోజు 5.2, ఫాస్టింగ్ షుగర్ 80, తిన్నాక 160. దానికోసము ఆయన చెప్పారు డైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా గట్టిగా సీరియస్గా తీసుకున్నామని. మొదట ఎక్సర్సైజ్ గురించి వారు ఏం చేశారు, ముందుగా వారి పేరు, వారి వయస్సు, వారి వృత్తితో మనం ఎంక్వైరీ చేద్దాం. సార్ చెప్పండి. సార్, నా పేరు ఎస్ క్రాంతి కుమార్ అండి. నా వయసు 43 సంవత్సరాలు. అనకాపల్లి. నా షుగర్ లెవెల్స్, HbA1c లెవెల్స్ 12.7 ఉండేది. మరి ఈ రోజున జూలై 7వ తారీఖున నా యొక్క HbA1c లెవెల్ చూస్తే 5.2కి వచ్చింది. అంటే కేవలం ఇది డాక్టర్ గారు చెప్పినటువంటి 3 కాళ్ళ మీద మనం నిలబడాలన్నారు. ఒకటి డైట్ అన్నారు, రెండోది ఎక్సర్సైజ్ అన్నారు, మూడోది మెడిసిన్స్ అన్నారు. ఈ 3 కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాం. ఉదయం పూట 40 minutes జాగింగ్ చేసామని, బ్రిస్క్ వాక్ చేసామని, ఈవినింగ్ మళ్ళీ 40 minutes వాకింగ్, బ్రిస్క్ వాక్, జాగింగ్ లాగా అలా చేస్తూ చాలా చాలా స్ట్రిక్ట్గా, ఎంత స్ట్రిక్ట్ అంటే ఇక ప్రాణం పోయినా పర్లేదు కానీ ఆయన చెప్పినటువంటి తూచా తప్పకుండా అన్ని కూడా పాటించడం ద్వారా ఈ అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి ఈ రోజున కారణమయ్యాయని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అండ్ డైట్లో మీరు ఫలానా ఏదో మానేశాను అని ఇప్పుడే నాకు చెప్పారు. ఒకసారి మళ్ళీ మా ప్రేక్షకులకి చెప్పండి, ఏం మానేరు? డైట్లో ఎక్కువగా ఇంతకుముందు ఇడ్లీ, వైట్కి సంబంధించిన మైదా, బేకరీ ఐటమ్స్, పాస్టాలు, ప్యాస్ట్రీ ఐటమ్స్ ఎక్కువగా తినేవాళ్ళం, కేకులని అలాంటివి. కానీ ఇక్కడ డైట్ ఎప్పుడైతే ఇక్కడ మెయింటైన్ చేయమన్నారో మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవటం, బ్రౌన్ రైస్ ఎక్కువగా వాడటం, కొర్రలని, జొన్నలని ఎక్కువగా, వీటిని మల్టీగ్రెయిన్స్, మిల్లెట్స్ తోటి ఒక రొట్టెలాగా చేసుకోవడం కానీ, ఆ డైట్ని ఆ విధంగా తీసుకోవడం ద్వారా చాలా వరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ రావడానికి దోహదపడ్డాయి. అండ్ ఫలితంగా 6 mg గ్లిమిపెరైడ్ 2 mg స్థాయికి తగ్గిపోతుంది, 1500 మెట్ఫార్మిన్ 500కి తగ్గిపోయింది. ఇది కదా అచీవ్మెంట్ అంటే. ఇన్స్పైర్ అయ్యారా? మరి మీరేం చేస్తారో కామెంట్ చేసి చెప్పండి నాకు. థ్యాంక్ యూ.